హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. వేడి వేడి పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దీన్ని అయితే అందరు ఇష్టపడతారు. ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. నేను ఇక్కడ 400 గ్రామ్స్ పన్నీర్ని అయితే ఈ విధంగా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. హాఫ్ కప్ కాజు, 1 కప్ ఆనియన్స్, ఒక 30 వరకు కాజుని వాటర్లో నానబెట్టుకున్నాను. 1 కప్ టమాటా ప్యూరీ, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 400 గ్రామ్స్ పన్నీర్, బిర్యానీ ఇంగ్రీడియంట్స్. నేను ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో ఒక స్పూన్ ఘీ అయినా పర్వాలేదు, లేదంటే బటర్ అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ బటర్ అయితే తీసుకుంటున్నాను. బటర్ని కూడా వేసేసి ఇందులో కాజునైతే ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు కాజునైతే ఫ్రై చేసుకొని మనము ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పన్నీర్ని కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పన్నీర్ని ఎక్కువగా కలపకుండా మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగం ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 2 కట్ చేసిన పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్స్ కూడా వేసి ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 కప్ టమాటా ప్యూరీ కూడా వేసి ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే లూజుగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ పైకి తేలేటప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇక్కడ నాకు చిక్కగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే పోసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇంతకుముందు కాజుని నానబెట్టాను కదా, దాన్ని పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసాను. ఫ్రెష్ క్రీమ్ అయినా పర్వాలేదు, లేదంటే కమ్మటి పెరుగైనా పర్వాలేదు. నేనైతే 1/2 కప్పు పెరుగును కూడా వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపిన. కాజు పేస్ట్, పెరుగు వేయగానే గ్రేవీ అనేది చాలా చిక్కబడుతుంది కాబట్టి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసి మంచిగా కలిపిన తర్వాత ఇంతకుముందు కట్ చేసిన సన్నని పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న కాజును కూడా ఇందులో వేసి ఒక 5 నిమిషాల వరకు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక 5-10 నిమిషాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎవరైతే కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.